నాగమణి గారు, బ్రతికున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని వేధించారు. ఏ రకంగా పోలీసులతో దాష్టికానికి పాల్పడ్డారో చూసాం. ఆయన మరణించాక కూడా ఏంటి విపరీత పోకడ, ఈ పోస్టులు ఏంటి, సోషల్ మీడియాలో ఆయన పైన జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హరణం ఏంటి? మనిషి మరణించాక కూడా ఇలా ఎవరైనా చేస్తారా? నమస్కారం అండి ఈశ్వర్ గారు. నమస్తే. ఛానల్లో ఉన్న పెద్దలు తిలక గారికి, వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారాలండి. నమస్తే. సాక్షి ఛానల్ మన బిక్కు వచ్చిన వేదిక ద్వారా నిన్న రాత్రి అస్తమించిన కాపు జాతి ముద్దుబిడ్డ, కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు, పూజలు పెద్దలు, గౌరవనీయులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి శోకతప్త హృదయంతో ఘన నివాళులు అర్పిస్తున్నానండి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఇంకా చెప్పాలంటే, ఈ మనిషి చనిపోయినా కూడా రాక్షసుల కంటే, ఈ పిశాచాల కంటే ఇంకా పీక్కు తింటున్నారంటే వీళ్ళని ఇంతకంటే అనే మాటలు కూడా ఇంకేమీ ఉండవేమి. మేము పొద్దున్నే అక్కడ ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఆయన పార్థివ దేహం దగ్గర అక్కడే ఉన్నామండి. అక్కడ ఉండగా గవర్నమెంట్ నుంచి వీళ్ళు వచ్చి అధికారిక లాంఛనాలతో చేస్తామని అక్కడ చెప్పినప్పుడు, అక్కడ జక్కంపూడి రాజా గారు, అలాగే పెద్దలందరూ, మా జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా గారు, తోట త్రిమూర్తులు గారు, ఇలాగా కాపు పెద్ద నాయకులు అందరూ కూడా మీడియా ద్వారా అక్కడ మాట్లాడడం జరిగిందండి. ఆయనకి ఈ లాంఛనాలు ఏమీ వద్దు, ఇవేమి చెయ్యొద్దని అక్కడ ఖచ్చితంగా చెప్పారు. ఎందుకు అంటే వీళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయండి, ఆయన బతుకుండగా ఎంత పీకు తిన్నారు. ఆయన ఎదురుకుండానే ఆయన భార్యని, కొడుకుని, కోడల్ని భార్యని లకారాలతో తిడుతూ ఆయన అప్పుడే సగం మానసికంగా చనిపోయారండి. అప్పటి నుంచి కూడా చాలా బాధపడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఈ జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ ఈ రోజుకి కూడా అలాంటి ట్విట్లు పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలో కూడా మరి ఇంకా తెలియదండి. మరి వీళ్ళు టాస్క్ ఫోర్స్ అని చెప్తారు కదా, ఇంకా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా, అది ఎవరికైనా వర్తిస్తుందంటే ఓన్లీ వైసీపీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఏదైనా మాట్లాడితే టాస్క్ ఫోర్స్ ఇవి. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు మాట్లాడిన విపరీతమైన ధోరణిలో మాట్లాడిన ఆ మాటలు కానీ, లేకపోతే ఈ రోజు చనిపోయిన వ్యక్తి గురించి వీళ్ళు పెట్టి ట్వీట్లు కానీ, ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళు నిజంగా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామనడానికి నిజంగా సిగ్గుపడాలండి వాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళ కూతురు గారి గురించి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అక్కడ ఆవిడ నిజంగా చాలా దారుణం అండి. అలాంటి తండ్రి కడుపుని పుట్టడమే ఆవిడ అదృష్టం అనుకుంటే, ఆవిడ ఇంత ఒక ఆడపిల్ల ఇలా ప్రవర్తించకూడదు, ఆడపిల్ల ఇలా ఉండకూడదు అన్నట్టు అక్కడ జరిగిందండి. ఇవన్నిటికీ కారణం ఎవరండి? నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే వెనకాల నుండి కుటుంబాన్ని విడదీసి, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని విడదీసి ఆయన పార్టీ లాక్కున్న విధానం చూసిన, ఇక్కడ షర్మిల గారి విషయంలో జగన్ గారికి ఇద్దరికి ఇక్కడ చేసిన, ఇవాళ ముద్రగడ గారికి వీళ్ళ కూతురికి ఇవన్నీ చేసిన, ఇవన్నీ ఎందుకు విభజించి పాలించి కుటుంబాన్ని కూడా తిన్నగా ఉంచకుండా ఇవన్నీ చేసి ఏమి బాగుంటారండి. ఈ రోజు ఆవిడ వచ్చి తండ్రి గారి మీద ప్రేమ చూపిస్తూ పోయినప్పుడు, ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు, కావాలంటే అక్కడికే వెళ్ళి చూడాలి కదండి. హైదరాబాద్ లో ఉన్నారు, అంత ధైర్యం ఎందుకు చేయలేకపోయినప్పుడు? ఈ వేళ వచ్చి రాజకీయంగా ఉపయోగించుకోవడం అంటే ఒక సెంటిమెంట్ని పండించుకోవడానికి ఆవిడ వచ్చిందండి. తండ్రిని కూడా చూడగలేదు అంటారేమో అని. కానీ ఆవిడ రావడానికి నిజంగా ప్రజలు అక్కడ కూడా ఎవరు ఇష్టపడలేదండి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి పోస్టులు పెట్టించడం, అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇలా ఇంకా చేయడం అన్నది నిజంగా చాలా బాధాకరం అండి. అక్కడికి వెళ్ళామండి మేము, అంత్యక్రియల దాకా అక్కడ దాకా పొద్దున్న నుంచి అక్కడే ఉండి, సారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేసి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వస్తూ నాకు ఏదో కొంచెం కాలు ఇబ్బంది అయ్యి అంత్యక్రియల దగ్గరికి మళ్ళీ వెళ్ళలేకపోయాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొడుకై వెనకాల నుండి ఆ అంత్యక్రియలు అప్పుడు పాడెం పోయడం, అది ఎంత గొప్పతనం అండి. ఆయన ఒక చేసిన ఛాలెంజ్ కి, నేను పిఠాపురంలో నెగ్గించకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను అన్న మాటకి
నిలబడి పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా చేసినందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొడుకుగా పాడి మోసి ఆ రుణాన్ని తీర్చుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎంతో మంది నాయకులు ఛాలెంజ్ చేస్తుంటారండి, మీరు ఇలాగా ఈసారి దానిపైన కూడా పద్మనాభరెడ్డి నిజానికి చాలా మంది స్వీకరించారు. నేను కానీ ఇలా చేయకపోతే, లేకపోతే ఇది సాధించలేకపోతే, ఇలా గెలవకపోతే నేను పేరు మార్చుకుంటాను అంటారు. కానీ నిజంగానే పేరు మార్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ముద్రగడ గారు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఆయన ఒక్కరే ఉన్నారు అలా అధికారికంగా పేరు మార్చుకోవాలి. అలాంటి పేరు మార్చుకున్న తరువాత ఆయన మీద మరింత దాడి మొదలైంది. ఈ ఎల్లో సైకోలు పెట్టేటటువంటి పోస్టులు ఈ రోజు కూడా అదే పేరుతో వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చాలా చూసాం. కాపులందరినీ కూడా విడగొట్టి వెనకాలండి ఈ మాటలు పెట్టించి రెడ్డిగా మార్చుకున్నారనేసి ఎందుకంటే ఈ ట్రోల్ చేయడం, అన్న మాటకు నిలబడ్డారు అని ఆయన ఎందుకని అనుకోలేకపోయారైనా. మిగిలిన వాళ్ళ కాపుల్లో కూడా మా కాపు సోదరుల కానీ నేను చెప్తున్నానండి, అన్న మాటకు నిలబడ్డాడు, ఛాలెంజ్ నిలబడ్డారని ఆయన గౌరవించడం పోయి ఆయన కోసం రెడ్డిగా మారిపోయాడు, రెడ్డి అయిపోయాడు, కాపు రెడ్డి అయ్యాడు. ఎందుకండి అన్ని మాటలు? అయినా సరే ఆయన లెక్క చేయలేదండి. ఈ అనారోగ్యంతో ఇలా ఉండగా కూడా ఇలా మాట్లాడగలిగిన వాళ్ళని, వీళ్ళ సంస్కారాన్ని ఇంకా ఇంతకంటే ఏ మాటలతో వర్ణించాలో కూడా తెలియటం లేదండి.